ప్రాంతీయ పార్టీల్లో చిలికల్ని మనం చూస్తూ ఉన్నాం. లోక్సభలో ఎన్డీఏకు మద్దతు పెరుగుతోంది, బలం కూడా పెరుగుతోంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ ఒక సంచలన ఆరోపణ చేశారు సార్. రిజర్వేషన్ల రద్దు కోసమే భారతీయ జనతా పార్టీ తన బలాన్ని పెంచుకుంటోంది అని చెప్పేసి. భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లను రద్దు చేసే అంత సాహసం చేయగలుగుతుందా సార్? అంటే భారతీయ జనతా పార్టీ ఏ సాహసం చేస్తుందని ఎట్లా స్పెక్యులేట్ చేయగలుగుతాను. కానీ జయరాం రమేష్ ఈ వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటంటే 2014 నుంచి బీజేపీని మోడీని ఎదుర్కోవటానికి ఒక వ్యూహం కొరకు ప్రతిపక్షాలు అన్వేషిస్తూ వచ్చాయి, తపన పడుతూ వచ్చాయి. కానీ వారికి ఇప్పటి వరకు క్రెడిబుల్ వ్యూహం ఒకటేసారి దొరికింది. అది 2024లో. మీకు అనేక రూపాల్లో బీజేపీని ఎదుర్కోవాలన్నా ఎప్పుడు కూడా ప్రతిపక్షాలు దెబ్బతిన్నాయి. 2019లో రాఫెల్ను తీసుకొని చౌకీదార్ చోర్ హై అన్న క్యాంపెయిన్ నడిపితే అది రివర్స్ అయింది. మై హూ చౌకీదార్ అంటూ మోడీ దానికి కౌంటర్ ఇచ్చాడు. సో ఆ రకంగా మీకు ప్రతిపక్షాలకు వ్యూహం లేని సమయంలో సంవిధాన్ ఖత్రే మే హై అనే ఒక నినాదంతో ఎన్డీఏని ఎదుర్కోవటానికి ప్రతిపక్షాలు 24లో ప్రయత్నించాయి. కొంతమంది బీజేపీ నాయకుల అత్యుత్సాహం కూడా ప్రతిపక్షాలకు ఆయుధమైంది. ఎందుకంటే మాకు 400 సీట్లు ఇవ్వండి, ఇస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తామని కొంతమంది బీజేపీ నాయకులు బహిరంగంగా మాట్లాడారు. భారతీయ జనతా పార్టీకి భారత రాజ్యాంగం పైన రిజర్వేషన్స్, ఐడియాలజికల్ రిజర్వేషన్స్ ఇప్పుడే కాదు, మీరు కాన్స్టిట్యూషన్ అమెండ్ అయినప్పుడు భారతీయ జనసంఘ కాన్స్టిట్యూషన్ ఏర్పడినప్పుడు భారతీయ జనసంఘ నాయకుల రచనలు చూడండి, ఆర్ఎస్ఎస్ నేతల రచనలు చూడండి. భారత రాజ్యాంగ తాత్విక చింతనతో ఆర్ఎస్ఎస్కు బీజేపీకి మౌలికమైన సైద్ధాంతిక విభేదాలు ఉన్నాయి. అయితే దేశంలో ఈ కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీలో ఆపరేట్ కావాలి గనక వారు దాన్ని అంగీకరించారు. అంగీకరించడం ఇది మోర్ టాక్టికల్, నాట్ ఐడియాలజికల్. సో అందువల్ల మీకు ఉదాహరణకు ఫెడరలిజం బీజేపీ అంగీకరించదు. ఎందుకంటే ఫెడరలిజం వల్ల ఈ దేశంలో మతం ప్రాతిపదికమైన ప్రజలందరినీ ఐక్యం చేయడం సాధ్యం కాదు కనుక భాష, ప్రాంతీయ అస్తిత్వాలంటే భారతీయ జనతా పార్టీ అంగీకరించదు. అందుకే హిందీ భాషను రుద్దాలన్న ఆలోచన కానీ ఇవన్నీ కూడా అందుకే మీకు భాషా ప్రయుక్త రాష్ట్రాలను కూడా బీజేపీ వ్యతిరేకించింది, భారతీయ జనసంఘ వ్యతిరేకించింది. అందుకే 60 రాష్ట్రాలు చేయాలని అద్వానీ టైంలో డిమాండ్ కూడా వచ్చింది. సో అందువల్ల ఇప్పుడు మీకు తెలంగాణ ఉద్యమం చిన్న రాష్ట్రం కోరడం వేరు, బీజేపీ తెలంగాణకు మద్దతు ఇవ్వడం వేరు. తెలంగాణ ఉద్యమం కోరడమో మా ప్రాంతం పట్ల ఆర్థిక రాజకీయ వివక్ష జరిగింది, అందువల్ల మాది ప్రత్యేక రాష్ట్రం కావాలనేది వీరి ప్రాంతీయ భావన. భారతీయ జనతా పార్టీలో సైద్ధాంతిక భావన. భాష ప్రాతిపదిక రాష్ట్రాలు ఏకమైతే మతం ప్రాతిపదిక మీద ఏకం చేయడం కష్టమవుతుంది. అందువల్ల ఇప్పుడు మీకు తమిళనాడులో చూసాం కదా. సో ఎంత ఏదైనా బీజేపీ ఎందుకు ఎదగడం లేదు? తమిళ్ ఐడెంటిటీ అనేది రిలీజియస్ ఐడెంటిటీ కన్నా బలమైంది. ఆంధ్రప్రదేశ్లో తెలుగు ఐడెంటిటీ రిలీజియస్ ఐడెంటిటీ కన్నా బలమైంది. అందువల్ల బీజేపీ వ్యూహాలు అక్కడ ముందుకు పోవు. సో అందువల్ల భారతీయ జనతా పార్టీ ఫెడరలిజానికి వ్యతిరేకం, సెక్యులరిజానికి పూర్తిగా వ్యతిరేకం. సెక్యులరిజం అన్న పదం ఉంటే బీజేపీ సహించదు, రాజ్యాంగం ఉండకూడదని వాళ్ళ వాదన. రాజ్యాంగం డ్రాప్ చేయాలని కూడా డిమాండ్ చేశారు. వాజ్పేయి ప్రభుత్వ హయాంలో రాజ్యాంగ సవరణకు కమిటీ కూడా వేశారు. అందువల్ల రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చాలన్నది బీజేపీ లక్ష్యం. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ బీజేపీ అంగీకరించదు. ఓపెన్ గా చెప్పారు కదా, పార్లమెంటరీ సావరిటీ ఉండాలి, ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు కనుక న్యాయమూర్తులు మేమే నియమిస్తామని. సో అందువల్ల ఇండియన్ స్టైల్ ఆఫ్ పార్లమెంటరీ డెమోక్రసీ పైనే, ఈవెన్ పార్లమెంటరీ డెమోక్రసీ పట్ల కూడా బీజేపీకి అయిష్టం. ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ వాళ్ళు కోరుకుంటారు. సో ఇలా మౌలికమైన డిఫరెన్సెస్ ఉన్నాయి. సెక్యులరిజం, ఫెడరలిజం, మీకు ప్లూరలిజం. సో బహుళత్వానికి బీజేపీ వ్యతిరేకం. అంటే ఒకే మతం, ఒకే దేశం అనే భావనను అంగీకరిస్తారు. ఒకే భాష, ఒకే సంస్కృతి, ఒకే ఆహార నియమం అని. సో అందువల్ల దీస్ ఆర్ ఆల్ ఇష్యూస్. సోషలిజం అనే పదం అంటే బీజేపీకి అసలు ఎట్టి పరిస్థితుల్లో మింగుడు పడదు. సో సెక్యులరిజం, సోషలిజం పదాలు తొలగించాలని కూడా డిమాండ్ చేశారు. అందువల్ల 400 ఎక్కువ మెజార్టీ సీట్లు వస్తే ఖచ్చితంగా బీజేపీ అవకాశం వచ్చిన రోజు రాజ్యాంగాన్ని తనకు అనుకూలంగా, తన సైద్ధాంతిక అనుకూలంగా మార్చాలని కోరుకుంటారు. అక్కడ వరకు నిజం. మరి అందులో రిజర్వేషన్లు ఉంటాయా? ఐ రియల్లీ డోంట్ నో.
ఎందుకంటే రిజర్వేషన్ల పట్ల కూడా బీజేపీకి మౌలికంగా విభేదాలు ఉన్నమాట నిజం. ఎందుకంటే గతంలో అడపాదడపా అవి బయటికి కూడా వచ్చాయి. కానీ సమస్య ఏంటంటే ఈ దేశంలో పాలిటిక్స్ నడపాలంటే అణగారిన కులాల హక్కుల గురించి మాట్లాడకుండా సాధ్యం కాదు. సో అందుకే బీజేపీకి కూడా అది అర్థం చేసుకోవడం, ఒకప్పట్లాగా బీజేపీని బ్రాహ్మణ్ బనియా పార్టీ అని విమర్శకులు చెప్పేవారు. ఇప్పుడు అలా నిజం కాదు కదా. ప్రైమ్ మినిస్టర్ హిమ్సెల్ఫ్ ఇది ఓబీసీ వర్గానికి చెందిన వ్యక్తి. సో ఒకప్పటి బ్రాహ్మణ్ బనియా పార్టీ బీజేపీ కాదు. ఇప్పుడు బీజేపీ ఇది ఇంక్లూజివ్ పార్టీ నా. బీజేపీ లీడర్షిప్ లో మీకు అనేక మంది వెనుకబడిన వర్గాల వాళ్ళు ఎక్కువ ఉంటారు ఇప్పుడు. సో అందువల్ల ఇంక్లూజివ్ హిందుత్వగా బీజేపీ తన విధానాన్ని మార్చుకుంది మండల అనుభవం తర్వాత. అందువల్ల మీకు ఇప్పుడు సైద్ధాంతిక భావన ఎలా ఉన్నా ప్రాక్టికల్ పాలిటిక్స్కి వచ్చే వరకు అది ధైర్యం చేస్తుందా అనేది క్వశ్చన్. అందువల్ల లాంగ్ టర్మ్ లో చేస్తుందా చేయదా ఇది మ్యాటర్ ఆఫ్ స్పెక్యులేషన్. ఇమీడియట్ గా మాత్రం ఖచ్చితంగా డీలిమిటేషన్ అవకాశం ఉంటే ఉత్తర భారతదేశ ఆధిపత్యాన్ని పరిరక్షిస్తూ డీలిమిటేషన్ కానప్పుడు ఏదో రకంగానే ఉత్తర భారతదేశానికి అడ్వాంటేజ్ ఉండేలా డీలిమిటేషన్ చేయాలన్నది బీజేపీ లక్ష్యం. అందుకని 2/3 మెజారిటీ రేపు రాజకీయ అవసరాల రీత్యా సౌత్ ఇండియా సెంటిమెంట్, తెలుగు సెంటిమెంట్ రగిలి టీడీపీ లాంటి వాళ్ళు మద్దతు ఇవ్వకపోయినా డీలిమిటేషన్ కూడదు అని. అందుకే అది చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా చేయించాలని ఎత్తుగడ. దానికైతే చంద్రబాబు నాయుడుకే నాయకత్వాన్ని ఇచ్చి నీ చేతుల మీదుగా సౌత్ ఇండియాకి అన్యాయం చేయి అని ఒక సౌత్ ఇండియన్ లీడర్ చేతుల మీదుగా అన్యాయం చేయించడానికి కూడా ఎత్తుగడేస్తున్నారు. ఏదైనా కారణాల రీత్యా టీడీపీ ఒప్పుకోలేదనుకోండి, ఎందుకంటే టీడీపీ కూడా తన రాజకీయాలు అవసరం కదా. ప్రజల్లో సెంటిమెంట్ పెరిగి ఇది సౌత్ ఇండియాకి నష్టమవుతుంది, ఆంధ్రాకి నష్టమవుతుంది కనుక రాజకీయంగా ఇబ్బంది అయితే ఖచ్చితంగా టీడీపీ కూడా అంగీకరించదు. అప్పుడు టీడీపీ లేకపోయినా ప్రమాదం లేకుండా మెజార్టీ రావాలన్నది లక్ష్యం. సో ఆ లక్ష్యంతో ఈ వ్యవహారం అంతా నడుపుతున్నారు. అందులో అదైతే డౌట్ లేదు. ఇమీడియట్ టార్గెట్ అయితే డీలిమిటేషన్. ఇక లాంగ్ టర్మ్ టార్గెట్ ఉన్నా చేయగలుగుతారా లేదా అనేది తెలియదు. కానీ లాంగ్ టర్మ్ టార్గెట్ మాత్రం బీజేపీ వాంట్స్ టు రీఆర్గనైజ్ ఇండియన్ స్టేట్ అండ్ సొసైటీ ఆన్ ఇట్స్ ఓన్ ఐడియాలజికల్ లైన్. తన సైద్ధాంతిక భావజాలానికి అనుగుణంగా భారతీయ సమాజాన్ని, రాజ్యాన్ని పునర్వ్యవస్థీకరించాలి, రీఆర్గనైజ్ చేయాలన్నది బీజేపీ లక్ష్యం.